దోషాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు ద్రౌపది ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలపై పైపొర తీసేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగిస్తుంది. ఈ దీపం వెలిగించి భోజనం చేసిన తరువాతే ధర్మరాజు యుద్ధం ప్రకటించారని చెబుతారు. అంతేకాకుండా పాండవులకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి తిరిగి రాజ్యంలోకి వచ్చారని ఒక పురాణ కథ తెలుపుతుంది. అందువల్ల ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపం వెలిగించడం వల్ల ఎన్నో దోషాల నుంచి బయటపడవచ్చని పండితులు తెలుపుతున్నారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని అంటారు. అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని వ్యాస మహర్షి రచించిన శివపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి కూడా ప్రతిరూపమని భావిస్తుంటారు. అందుకే కార్తీక